అతనికి సైకిల్ వచ్చింది. సైకిల్ రాగానే సంతోషపడ్డాడు. అవతల పక్క ఒక ఇల్లు ఉంది, ఈ ఇంటికి 2 సైకిళ్ళు వచ్చాయి. ఇద్దరు భక్తులే. చూశాడు, చూడగానే అతను వరండాలో 2 సైకిళ్ళు కనబడ్డాయి. ప్రభువా, నేను సైకిల్ అడుగుతున్నాను, వాడికి 2 సైకిళ్ళు ఇచ్చావు, కాబట్టి నేను ఇప్పుడు అడుగుతున్నాను, నాకు అర్జెంటుగా కారు ఇవ్వు దేవా. 2 వీలర్ వద్దు, నాకు 4 వీలర్ కావాలి అంటే దేవుడు ఈయనకు 4 వీలర్ ఇచ్చాడంట. పొందుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళాలి కదా. షోరూమ్ డైరెక్ట్ గా వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళాడు. ఎవరింటి ముందుకు? భక్తుడు ఉన్నాడే, అతని ఇంటి ముందుకు వెళ్ళి కీ మన హార్న్ కొట్టి చూశాడు. చూస్తే అతని ఇంట్లో 2 కార్లు ఉన్నాయి. దేవా, ఇదేం బాలేదు. ఒక సైకిల్ అంటే ఆడికి 2 సైకిళ్ళు ఇచ్చావు, నేను ఒక కారు అంటే ఆడికి ఎన్ని ఇచ్చావు? 2. ఇదేం బాలేదు ప్రభు అని లోపల కారు తెచ్చి చాలా నీరసంగా కారు పెడితే బాలేదు. ఏంటంటే ఈ కారు దేవుడు ఇచ్చేది, సంతోషంగా ఉండాలి కదా అంటే చాలా బాధగా ఉంది, గుండెల్లో బరువుగా ఉంది. ఎందుకు అంటే మనం ఏది అడిగినా దేవుడు ఆడికి ఎన్ని ఇస్తున్నాడు? 2 ఇస్తున్నాడు. ఏంటి ఇక నుండి మనం బళ్ళు కార్లు కాదు, మనకు ఇల్లు ఇమ్మని అడుగుదాం. 2 అంతస్తుల ఇల్లు కావాలి, డూప్లెక్స్ కావాలి ప్రభు అని ప్రార్థన చేశాడు. తెల్లవారులు వేసేసరికి 2 అంతస్తుల ఇల్లు కనబడగానే భార్య పిలిచాయట, ఇట్రా ఇప్పుడు వెళ్ళి మనం చూద్దాం, పైకెక్కి చూద్దాం. వాడి ఇల్లు కింద ఉంటుంది, మన ఇల్లు పైన ఉంటుంది, మన డూప్లెక్స్. వాడి ఇల్లు చాలా కింద ఉంటుంది అనుకుంటూ భార్య మీద చేసి మేడ మీదకి ఎక్కుతూ పై డోర్ ఓపెన్ చేయగానే ఆ స్నేహితుడి ఇల్లు ఎంత ఉంది? 4 అంతస్తులు. దేవా, ఏంటిది? నేను 1 అడిగితే అతనికి ఎన్ని ఇస్తున్నావు? ఇదేం బాలేదు ప్రభు అని చెప్పి కిందకు వస్తూ భార్యతో అన్నాడట, ఇక నుండి మన ప్రార్థన మార్చేద్దామే అన్నట్టు. ఏమని మారుతామండి? మనం ఏది అడిగినా దేవుడు అతనికి ఎన్ని ఇస్తున్నాడు? 2 ఇస్తున్నాడు. కాబట్టి ఈ రోజు నేను ప్రార్థన ఇలా చేస్తాను. ఏమని చేస్తారండి? మీ ఐడియాలు భలే ఉంటే చెప్పండి అంతట. ఒక కన్ను తీసేయమని ప్రార్థన చేస్తానే అన్నట్టు. అదేంటి కన్ను తీసేయమని ప్రార్థన చేస్తాను? అవును, నేను అలా గట్టిగా ప్రార్థన చేస్తా. అప్పుడు దేవుడు అడిగి ఎన్ని తీసేస్తాడు? 2 తీసేస్తాడు కదా అంటే మా ఆయన తెలివి అందట. మోకరించి ప్రార్థిస్తుంటే దూత వచ్చింది, ఏం కావాలి కుమారుడు అని. ఒక కన్ను తీసేయమని అడుగుతున్నాను దేవుడిని. అలా అడగకూడదు బిడ్డ. కన్ను తీసేయమంటావు ఏంటి? లేదు, ఈ కన్ను పక్కింటి ఆవిడని చూస్తుంది, తీసేయండి అర్జెంటుగా. ఈ కన్ను లోకంలో ఉన్న వాళ్ళని చూస్తుంది, తీసేయండి అర్జెంటుగా. ఒక కన్ను తీసేయాల్సిందే అని ప్రార్థన చేస్తే దూత చెప్పిందంటే, దేవా తీసేయమని అడుగుతున్నాడు దేవా అంటే తీసేయండి అన్నాడు దేవుడు. ఒక కన్ను పీకే కానీ రక్తం గారిపోతుంది, ఖర్చు పడ్డం పెట్టుకుని పక్కింటి ఇంటికి తీసుకెళ్ళవే అన్నాడట. వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి బెల్లు కొడుతుంటే, బెల్లు మోగుతుంటే అతను ఇంట్లో ఉండి వస్తుంటే అనుకుంటున్నట్టు 2 కళ్ళు పోతాయి, అడిగి 2, నాకు 1 పోతే ఆడు 2 పోతాయి. అలా చూడగా ఆయన 2 కళ్ళతో బాగానే వచ్చి, బ్రదర్ ఏమైంది బ్రదర్ కంటికి అన్నాడట. దేవా, నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు నువ్వు అంటే దేవుడు అన్నట్టు, కీడు విషయమై నేను ఎవరికి జవాబు ఇవ్వను. నీకు అతను ఏం చేస్తున్నాడు తెలుసా? నీకు కూడా ఇమ్మని అతను ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నాకు బండి ఇచ్చినా నా ఫ్రెండ్ కూడా బండి ఇవ్వనాయన, నాకు మేలు చేస్తే ఫ్రెండ్ కూడా చేయమన్నాడు. అతను అందరికీ ఇమ్మని ప్రార్థన చేస్తున్నాడు కనుక అతనికి 2 ఎక్కువ ఇస్తున్నాను, నేను 1 ఎక్కువ ఇస్తున్నాను. అతను అందరికి క్షేమం కోరిన వాడు కాబట్టి వాడిని ఇంకా హెచ్చించాలని కోరుతున్నాను. మేలు విషయమై అడిగితే నేను ఇస్తాను.